నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్కి ఘన స్వాగతం. ఆకాశంలో నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకున్నాయి. అప్పుడే కురిసి వెలిసిన వర్షానికి సహ్యాద్రి పర్వతాలన్నీ పచ్చని పట్టుచీర కట్టుకున్నట్లుగా ఎంతో కనువిందు చేస్తున్నాయి. అడవిలో చెట్ల ఆకులమీద పడిన వాన చినుకులు ముత్యాల్లా మెరుస్తూ నెమ్మదిగా నేలరాలుతున్నాయి. చల్లని గాలి వీస్తూ ఉంటే ఆ అరణ్యంలో ఉన్న పక్షులన్నీ తమ గూళ్లలో ప్రశాంతంగా సేదతీరుతున్నాయి. ఆ పర్వతాల కింద ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు. ఊరి మధ్యలో ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టు కింద ఉన్న రచ్చబండ మీద ఊరి పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్లో భయం లేదు, ఒక గొప్ప భరోసా కనిపిస్తోంది. ఆ భరోసాకు కారణం వారిని పాలిస్తున్న రాజు, మరాఠా సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ పేరు తలుచుకోగానే ఆ ఊరి ప్రజల కళ్లల్లో ఒక అంతులేని ఆనందం, గుండెల్లో చెప్పలేనంత గర్వం పొంగిపొర్లుతాయి. పరాయిరాజుల దాడులతో, దోపిడీలతో ఎన్నో ఏళ్లుగా నలిగిపోయిన ఆ గ్రామీణ ప్రజలకు శివాజీ మహారాజ్ ఒక దేవుడిలా కనిపించాడు. ఆడబిడ్డలు ఒంటరిగా నడిచి వెళ్లాలంటే వణికిపోయే ఆ రోజుల్లో ప్రతి స్త్రీని సొంత తల్లిలా, చెల్లిలా కాపాడుకునే ఒక గొప్ప రాజు తమకు దొరికాడని ఆ పల్లెజనం మురిసిపోతున్నారు. అదే సమయంలో ఎక్కడో వందల మైళ్ల దూరంలో ఉన్న కళ్యాణ్ అనే ప్రాంతంలో మాత్రం వాతావరణం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఆకాశం యుద్ధం తాలూకు దుమ్ముతో నిండిపోయి ఉంది. గాలిలో పచ్చని చెట్ల వాసనకు బదులు కత్తుల నెత్తుటి వాసన కలిసిపోయి ఉంది. కళ్యాణ్ కోటను వశం చేసుకోవడానికి శివాజీ మహారాజ్ నమ్మిన బంటు, మహాపరాక్రమవంతుడైన సైన్యాధిపతి అబాజీ సోందేవ్ తన సైన్యంతో విరుచుకుపడ్డాడు. ఆ యుద్ధం ఎంతో భయంకరంగా జరిగింది. గుర్రాల డెక్కల చప్పుళ్లు, ఏనుగుల ఘీంకారాలు, సైనికుల వీరాంగాలు ఆ ప్రాంతాన్ని వణికించాయి. కళ్యాణ్ సుబేదార్ సైన్యం ఎంత పోరాడినా మరాఠా వీరుల ఉప్పెన ముందు నిలబడలేకపోయింది. కత్తుల రాపిడితో పుట్టిన నిప్పురవ్వలు ఆ యుద్ధభూమిలో రాలిపడుతున్నాయి. ఎటుచూసినా నెత్తుటి కారలు. చివరకు కళ్యాణ్ సుబేదార్ ఓటమి పాలయ్యాడు. అబాజీ సోందేవ్ ఆ కోటపై మరాఠా జెండాను ఎగరవేశాడు. కోటలో ఉన్న అపారమైన ధనాన్ని, బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలను మరాఠా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. విజయం సాధించానన్న గర్వం అబాజీ సోందేవ్ కళ్లను కప్పేసింది. తన రాజు శివాజీ మహారాజు వద్దకు వెళ్లి ఈ విజయవార్త చెప్పాలని, ఆయన చేతుల మీదుగా ప్రశంసలు అందుకోవాలని అతని మనసు ఉరకలు వేస్తోంది. ఆ సంబరంలో ఉండగానే అతని కళ్లు కోట లోపల ఉన్న ఒక అంతఃపురం మీద పడ్డాయి. అక్కడ కళ్యాణ్ సుబేదార్ కోడలు ప్రాణభయంతో దాక్కుని ఉంది. ఆమె అపురూపమైన సౌందర్యవతి. ఆమెను చూడగానే అబాజీ సోందేవ్ మనసులో ఒక వక్రబుద్ధి పుట్టింది. తన రాజుకు ఎన్నో యుద్ధాల్లో ఎన్నో కానుకలు ఇచ్చాను కాని ఈసారి ఈ అందమైన యువతిని కానుకగా ఇస్తే మహారాజు ఎంతో సంతోషిస్తాడు అని అతను భ్రమపడ్డాడు. తన రాజు గొప్పతనం, ఆయనకు స్త్రీల పట్ల ఉన్న గౌరవం ఆ క్షణాన అహంకారపు పొరల కింద మరుగున పడిపోయాయి. వెంటనే ఆ యువతిని బందీగా పట్టుకుని పల్లకిలో ఎక్కించాలని సైనికులను ఆజ్ఞాపించాడు. ఆ యువతి పరిస్థితి వర్ణనాతీతం. పట్టుకుంటే కందిపోయేంత సుకుమారంగా పెరిగిన ఆ రాజకుమార్తె ఇప్పుడు ఒక బందీగా మారిపోయింది. ఆమె గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కళ్లనుండి కన్నీళ్లు కాలువల్లా పారుతున్నాయి. తన కుటుంబం ఓడిపోయింది. తన రాజ్యపు కోట గోడలు కూలిపోయాయి. ఇప్పుడు తనను ఒక వస్తువులాగా పల్లకిలో బంధించి తీసుకువెళుతున్నారు. ఆ పల్లకి లోపల కూర్చున్న ఆమెకు బయట ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది. పరాయి రాజుల చేతిలో చిక్కిన ఆడవారి బతుకులు ఎంత దారుణంగా ఉంటాయో ఆమెకు తెలుసు. ఏ చీకటి గదిలోనో బంధించి తనను ఎన్నో చిత్రహింసలు పెడతారని ఆమె ఊహించుకుని వణికిపోయింది. ప్రతి పల్లకి కుదుపుకు ఆమె గుండె జారిపోతోంది. దారి పొడవునా అడవిలో ఉన్న చెట్లు, పుట్టలు కూడా ఆమె కన్నీళ్లు చూసి మూగబోయాయి. తనను తీసుకువెళుతున్నది మరాఠారాజు ఛత్రపతి శివాజీ దగ్గరకు అని తెలిసినా ఆమెకు ఆశ లేదు. రాజులందరూ ఒక్కటే, అందరికీ అధికారం, ధనం, ఆడవాళ్లంటేనే ఇష్టం అని ఆమె మనసు నమ్ముతోంది. దారిలో సైనికులు పాడుకుంటున్న విజయగీతాలు ఆమె చెవుల్లో ఇనుపచువ్వల్లా గుచ్చుకుంటున్నాయి. ఎవరికైనా మొరపెట్టుకుందామన్నా ఆ దట్టమైన అడవిలో ఆమె ఆర్తనాదాలు వినే నాథుడే లేడు. అలా భయం, కన్నీరు, వేదనతో కూడిన ఆ పల్లకి ప్రయాణం ఎన్నో రోజులపాటు సాగి చివరకు మహారాష్ట్ర సామ్రాజ్యపు గుండెకాయ అయిన రాయ్గఢ్ కోటను చేరుకుంది. రాయ్గఢ్ కోట ఎంతో బ్రహ్మాండంగా, శత్రువులకు కలలో కూడా భయం పుట్టించేంత ఎట్టులో ఉంది. సాయంత్రం సమయం కావడంతో కోట గోడల మీద
పెద్ద పెద్ద కాగడాలు వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో కోట దర్బారు ఎంతో గంభీరంగా కనిపిస్తోంది. మంత్రులు, సేనాపతులు, సామంతులు అందరూ తమ స్థానాల్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. ఆ దర్బారులో ఏ చిన్న శబ్దం జరిగినా స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం అలుముకొని ఉంది. అప్పుడే సైనికులు బూరలు ఊదారు. దర్బారులో అందరూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ సింహం నడిచి వస్తున్నట్లుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ దర్బారులోకి ప్రవేశించారు. ఆయన ముఖంలో సూర్యుని తేజస్సు ఉంది. ఆయన వేసుకున్న వస్త్రాలు చాలా సాదాసీదాగా ఉన్నా ఆయన కళ్లల్లో ఉన్న తీక్షణత, నడకలో ఉన్న రాజసం చూస్తే ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఆయన నడుముకు ఉన్న భవానీ ఖడ్గం ఆ కాగడాల వెలుతుర్లో తళతళా మెరుస్తోంది. శివాజీ మహారాజ్ నెమ్మదిగా వెళ్లి సింహాసనం మీద ఆసీనులయ్యారు. అప్పుడే అబాజీ సోందేవ్ అత్యంత ఉత్సాహంగా, గర్వంగా దర్బారులోకి అడుగువేశాడు. శివాజీ మహారాజ్కు సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. మహారాజు ముఖంలో చిరునవ్వు కనిపించింది. తన సైన్యాధిపతి శౌర్యానికి ఆయన సంతోషించారు. చెప్పు అబాజీ, కళ్యాణ్ యుద్ధం ఏమైంది అని మహారాజు అడగగానే అబాజీ గొంతు పెంచి సగర్వంగా, ప్రభూ, మీ ఆశీస్సులతో కళ్యాణ్ సుబేదార్ను మట్టి కరిపించాం. శత్రువుల తలలు నరికి మన జెండా పాతాం. అక్కడి ఖజానా మొత్తాన్ని మీ పాదాల చెంత ఉంచుతున్నాను అని చెప్పాడు. దర్బారులో ఉన్నవారందరూ జయజయ ధ్వనులు చేశారు. కాని ఆ తర్వాత అబాజీ చెప్పిన మాటలకు దర్బారులో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మహారాజా, ఈ ధనకనక వస్తువాహనాలతో పాటు మీకొక అపురూపమైన కానుకను కూడా తీసుకువచ్చాను. కళ్యాణ్ సుబేదార్ కోడలు ఎంతో సౌందర్యవతి. ఆమెను మీ అంతఃపుర సేవ కోసం బందీగా తీసుకువచ్చాను. లోపలికి తీసుకురమ్మంటారా అని అడిగాడు అబాజీ. ఆ మాటలు వినగానే శివాజీ మహారాజ్ ముఖంలో ఉన్న చిరునవ్వు క్షణాల్లో మాయమైపోయింది. ఆయన కళ్లలో అగ్నిపర్వతం బద్దలైనంత కోపం రగులుకుంది. దర్బారులో ఉన్న మంత్రులందరూ భయంతో ఉనికిపోయారు. మహారాజు ఎప్పుడు ఏ అగ్నిబాణంలా పేలుతాడో అని అందరి గుండెలో ఆగిపోయినంట పనయింది. కాని మహారాజు తన కోపాన్ని అణుచుకుని గంభీరమైన స్వరంతో, తీసుకురా, ఆ పల్లకిని దర్బారు మధ్యలోకి తీసుకురా అని ఆజ్ఞాపించారు. సైనికులు నెమ్మదిగా పల్లకిని తీసుకువచ్చి దర్బారు మధ్యలో దించారు. దర్బారులో ఉన్నవాళ్లందరూ ఏమవుతుందా అని ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. పల్లకి పలుపులు తెరుచుకున్నాయి. అందులో నుండి ఆ యువతి వణుకుతూ భయంతో బయటకు అడుగుపెట్టింది. ఆమె తల కిందకు వంచుకుని ఉంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు ధారగా కారుతూ ఆ నేలను తడుపుతున్నాయి. తననిప్పుడు ఈ సభ మధ్యలో ఎలా అవమానిస్తారో, తన మానప్రాణాలు ఎలా తీస్తారో అని ఆమె శరీరం గజగజలాడుతోంది. అబాజీ సోందేవ్ మాత్రం మహారాజు తనను భుజం తట్టి మెచ్చుకుంటాడని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. శివాజీ మహారాజ్ నెమ్మదిగా సింహాసనం మీద నుండి కిందకు దిగారు. ఆయన వేసే ఒక్కో అడుగు దర్బారులో ప్రతిధ్వనిస్తోంది. ఆ శబ్దం వింటుంటే ఆ యువతి గుండె ఆగిపోయేలా కొట్టుకుంటోంది. శివాజీ మహారాజ్ సరిగ్గా ఆ యువతి ముందు వెళ్లి ఆగిపోయారు. కొన్ని క్షణాలపాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత అక్కడ జరిగిన దృశ్యం చూసి దర్బారులో ఉన్న వారందరి కళ్లు చెమ్మగిల్లాయి. శత్రువుల గుండెల్లో నిదురించే మరాఠా సింహం ఆ యువతి ముందు తన రెండు చేతులు జోడించి వంగి నమస్కరించాడు. ఆయన గొంతులో కోపం లేదు, ఎంతో జాలి, అపారమైన కరుణ, ఒక కొడుకు తన తల్లితో మాట్లాడేంత ఆప్యాయత వినిపించింది. అమ్మా, నన్ను క్షమించు. నా సైన్యాధిపతి చేసిన ఈ ఘోరమైన తప్పుకు నేను నా శిరస్సు వంచి నీకు క్షమాపణలు చెబుతున్నాను. నువ్వెంతో అందంగా ఉన్నావు తల్లి. నా కన్నతల్లి జిజియాబాయి కూడా నీలాగే ఇంత అందంగా ఉండి ఉంటే నేను కూడా ఎంతో అందంగా పుట్టి ఉండేవాడిని కదా అని అత్యంత భావోద్వేగంతో అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ దర్బారు మొత్తం నిశ్చేష్టమైపోయింది. ఆ యువతికి తన చెవిలో తాను వింటున్నది నిజమో కాదో అర్థం కాలేదు. గుండెల్లో పేరుకుపోయిన భయమంతా ఒక్కసారిగా కరిగిపోయింది. నెమ్మదిగా తలెత్తి శివాజీ మహారాజు వంక చూసింది. ఆయన కళ్లలో ఎటువంటి కామం లేదు, కల్మషం లేదు, కేవలం ఒక పవిత్రమైన గౌరవం మాత్రమే ఉంది. ఒక పరాయి రాజు, అందులోనూ శత్రురాజు, తనను తల్లితో సమానంగా చూస్తూ నమస్కరించడం చూసి ఆమె కళ్ల నుండి ఆనంద భాష్పాలు రాలాయి. ఇది కదా నిజమైన రాజు లక్షణం, ఇది కదా అసలైన మగతనం అని ఆమె మనసులో అనుకుంది. ఈ దృశ్యం చూసిన అబాజీ సోందేవ్కు అప్పుడు తన తప్పేంటో అర్థమైంది. తాను ఎంతటి మహాపాపం చేశాడో తెలుసుకుని అతని గుండె పగిలినంత పనయింది. సిగ్గుతో తన తల వంగిపోయింది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి శివాజీ మహారాజ్ పాదాల మీద పడి బోరున విలపించాడు. ప్రభువు, నన్ను క్షమించండి.
విజయం ఇచ్చిన మత్తులో నేను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఒక ఆడబిడ్డను గౌరవించలేని నాలాంటి మూర్ఖుడికి మరణశిక్షే సరైనది. నన్ను మీ కత్తితో మీరే బలి తీసుకోండి ప్రభువు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. శివాజీ మహారాజ్ అతన్ని పైకి లేపి కోపంతో కళ్ళెర్రజేసి ఉరుమురుమినట్లుగా దర్బారు దద్దరిల్లేలా ఇలా అన్నాడు. అబాజీ, మనం కత్తులు పట్టింది పరాయి రాజ్యాలను దోచుకోవడానికి కాదు, ఎవరూ ఏడవని ఒక స్వరాజ్యాన్ని స్థాపించడానికి. పరాయి స్త్రీలను తల్లుల్లా పూజించే గొప్ప సంస్కృతి మనది. ఒక ఆడదాని కంట్లో కన్నీరు తెప్పించి మనం కట్టే సామ్రాజ్యం ఎప్పటికీ నిలబడదు. ఇంకెప్పుడైనా నా సైన్యంలో ఎవరైనా సరే, ఏ హోదాలో ఉన్నా సరే, ఆడవారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే వారి తలలు మొండె నుండి వేరు చేయబడతాయి. ఇది నా శాసనం. ధర్మాన్ని మీరి ప్రవర్తించేవారు నాకు సైనికులు కాదు, శత్రువులతో సమానం అని గర్జించాడు. ఆ గర్జనకు దర్బారు మొత్తం నిశ్శబ్దంగా తలవంచుకుంది. ఆ తర్వాత మహారాజు ఆ యువతికి ఎంతో మర్యాదగా కొత్త పట్టువస్త్రాలు, విలువైన ఆభరణాలు బహుమతించి తన సొంత చెల్లెలికిచ్చినంత గౌరవమిచ్చాడు. ఆమె వెళ్లడానికి ఒక సురక్షితమైన పల్లకిని ఏర్పాటు చేసి దారిలో ఎవరూ ఆమెను ఇబ్బంది పెట్టకుండా కట్టుదిట్టమైన సైనిక భద్రతనిచ్చాడు. అత్యంత గౌరవప్రదంగా ఆమెను తిరిగి ఆమె స్వగ్రామానికి, ఆమె బంధువుల దగ్గరకు పంపించే ఏర్పాటు చేశాడు. ఆ యువతి వెళుతూ కన్నీళ్లతో శివాజీ మహారాజ్ వైపు తిరిగి చేతులెత్తి మొక్కుతూ, మహారాజా, నువ్వు కేవలం ఒక రాజ్యానికి రాజువు కాదు, నువ్వు నడిచే దేవుడివి. ఆడవారిని ఇలా పూజించే నీ సామ్రాజ్యం ఎప్పటికీ సూర్యచంద్రులు ఉన్నంతకాలం వర్ధిల్లుతుంది అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన దారివైపు చూస్తూ శివాజీ మహారాజ్ ముఖంలో ఒక ప్రశాంతత, ఒక ఆడబిడ్డ మానప్రాణాలు కాపాడానన్న తృప్తి స్పష్టంగా కనిపించాయి. ఆనాటి ఆయన ప్రవర్తన చరిత్రపుటల్లో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడి రాబోయే తరాలకు ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోయింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప నీతి ఏమిటంటే, నిజమైన వీరత్వం అంటే చేతిలో కత్తి పట్టుకుని శత్రువులను చంపడం కాదు, రాజ్యాలను జయించి సింహాసనం మీద కూర్చోవడం కాదు. తన చేతిలో సర్వ అధికారాలు ఉన్నప్పుడు, ఎదుటివారు పూర్తిగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా తన ధర్మాన్ని తాను తప్పకుండా ఉండడమే అసలైన పరాక్రమం. ముఖ్యంగా ఆడవారి పట్ల ఎవరైతే అపారమైన గౌరవం చూపుతారో, పరాయి స్త్రీలను సైతం తమ సొంత తల్లుల్లా, చెల్లెల్లా భావిస్తారో, వారే నిజమైన మనుషులు, గొప్ప నాయకులు. స్త్రీలను అగౌరవించే ఏ రాజ్యమైనా, ఏ మనిషైనా ఎప్పటికైనా పతనమవ్వటం తప్పదు. స్త్రీను పూజించే సమాజం మాత్రమే ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. ఎక్కడ స్త్రీలు ఆనందంగా, భయం లేకుండా ఉంటారో అక్కడే నిజమైన అభివృద్ధి ఉంటుంది. శివాజీ మహారాజు జీవితం మనందరికీ నేర్పే అతిపెద్ద పాఠం ఇదే. మన ఇంట్లో ఉన్న ఆడవారిని మాత్రమే కాదు, బయట కనిపించే ప్రతి ఆడబిడ్డను గౌరవించటం నేర్చుకుందాం. మరిన్ని వీడియోల కోసం తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.